గుంటూరు జిల్లాలో ఓ టీడీపీ నేత మోసం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పేరు చెప్పి అమరావతి కేంద్రంగా దందాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఎన్ఆర్ఐ మహిళకు ఫేక్ డాక్యుమెంట్లతో పొలం అమ్మి కుట్ర చేశాడు పెదకారుపూడి టీడీపీ నేత. దీనికోసం ఆ మహిళ నుండి 16 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అనుమానంతో ఆరా తీసిన ఎన్ఆర్ఐ మహిళకు టీడీపీ నేత చేస్తున్న కుట్ర బట్టబయలైంది. తాను పెళ్లి ఏకంగా అసలు పొలం రైతును ప్రశ్నించడంతో విషయం బయటపడింది. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ టీడీపీ నేతను గట్టిగా ప్రశ్నించింది. కానీ ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాగైనా ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. నా పేరు హసీనా అండి. మేము యూరోప్ నుండి వచ్చాము. ఇక్కడ మన క్యాపిటల్లో చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఇక్కడ క్యాపిటల్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ ఇన్వెస్ట్ చేయండి, చేస్తేనే మన క్యాపిటల్ త్వరగా అభివృద్ధి అవుతుంది అని చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుందామని చెప్పని నెమలికల్లు అమరావతి మండలం అండి ఒక మీడియేటర్ గోపి అతన్ని కాంటాక్ట్ అయ్యాము. అతను ఒక ల్యాండ్ ఉందండి అని చెప్పాడండి. సరే మాట్లాడుకున్నాము. అయితే ల్యాండ్ మొదట ఏం చెప్పాడంటే కుక్క మల్లేశ్వరి గారండి రైతు, అతని దగ్గర నుంచి కోటేశ్వరరావు గారు అతను అరండల్పేటలో ఉంటాడు అని చెప్పారు. సరే అడ్వాన్స్ ఇస్తే 1 lakh డాక్యుమెంట్స్ ఇస్తారండి అన్నారు. ల్యాండ్ అది చూసారంటే మా సిస్టర్ గుంటూరులో ఉంటారండి. తను వెళ్ళి చూసి వచ్చి వీడియోస్ తీసింది, లొకేషన్ కూడా షేర్ చేసింది. మేము చూసుకున్నాం, బాగానే ఉంది, తీసుకుందాం అనుకున్నాము. ఆ గోపిని కాంటాక్ట్ చేసి అతను ఏమన్నాడంటే డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వు బాబు అంటే, లేదండి 1 lakh అడ్వాన్స్ ఇస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తారు అని అన్నారు. సరే మరి డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే అప్పుడు మా 1 lakh పరిస్థితి ఏంటి అని కూడా క్వశ్చన్ చేశానండి. చేస్తే లేదండి మీ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయినా మీ 1 lakh మీకు రిటర్న్ ఇస్తామండి, అది మా అష్యూరెన్స్ అన్నాడు. సరే అని చెప్పి 1 lakh అతనికి ఇచ్చాము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి మా దగ్గర. తీసుకున్న తర్వాత అతను May 10th అడ్వాన్స్ ఇచ్చామండి. అతను డాక్యుమెంట్ షేర్ చేశాడు. కుక్క మల్లేశ్వరరావు గారి డాక్యుమెంట్స్, అడంగళ్ళు, RSR కాపీ, ఈసీ కూడా ఇచ్చారు. 2009 to టిల్ డేట్ అండి. అన్నీ మేము కూడా అడ్వకేట్కి చూపించుకున్నాము. చూపించుకుంటే బాగానే ఉందమ్మా రికార్డ్ అన్నారు. సరే అగ్రిమెంట్కి కమిట్ అవుదామని చెప్పనంటే May 15th మేము ఏమడిగామంటే రైతుతో మాకు మాట్లాడించండి, ఎందుకంటే మీరు డైరెక్ట్ రైతు కాదు కదా, అగ్రిమెంట్ హోల్డర్ కాబట్టి మాకు రైతుతో మాట్లాడిస్తేనే మేము అగ్రిమెంట్ కమిట్ అవుతామన్నాం. ఆ మాటకి అతను సరేనండి మాట్లాడిస్తాం, అతను May 15th వస్తాడు, అమరావతికి వస్తాడు, మీరు వచ్చేయండి అన్నాడు. మా సిస్టర్కి చెప్పానండి, ఇంకొక మీడియేటర్ కూడా ఉంటే అతను మా సిస్టర్ ఇద్దరికి 5 లక్షలు చెక్కు, 10 లక్షలు క్యాష్ ప్లస్ 1 lakh బిఫోర్ ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం 16 lakhs అండి ఇచ్చి పంపించాము. తను వెళ్ళిన తర్వాత అమరావతిలో అడిగితే రైతు ఇప్పుడు వెళ్ళిపోయారమ్మా, తను హైదరాబాద్లో ఉండేది, ట్రైన్ మిస్ అయిపోతానని వెళ్ళిపోయాడు, అర్జెంట్ పని ఉంది, ఇది అగ్రిమెంట్ ఉంది కదా, ఇతను అగ్రిమెంట్ హోల్డరు అని చూపించారు. అప్పుడు వెంటనే తను అడిగిందండి, మీరు కోటేశ్వరరావు గారు కదా అగ్రిమెంట్ హోల్డర్ అని చెప్పారు, మరి ఈ జాన్షేద ఏంటండి అని అడిగితే కాదమ్మా ఈ జాన్షేద ZPTC, ఇతను క్రోసూరు ఇన్ఛార్జ్ టీడీపీ లీడర్ అమ్మా, ఇతను ఏంటంటే ఇటువంటివన్నీ ల్యాండ్స్ కొనటం చేస్తుంటాడు, కానీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా సరే కోటేశ్వరరావు గారు చేస్తారు, ఇతనికి రైట్ హ్యాండ్ కోటేశ్వరరావు అని